హాయ్ గాయస్, మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో అయితే సాటర్డే క్రికెట్ కండక్ట్ చేశారు గాయస్. ఇక మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురామని చెప్పారంట మా ఫ్రెండ్ వాళ్ళకైతే. ఇక హాస్టల్లో ఉన్న తర్వాత ఫ్రెండ్సే ఫ్యామిలీ మెంబర్స్ కదా, అందుకే మేమైతే వచ్చేసాం. ఇక ఇక్కడ వచ్చేసి 21 బ్యాచెస్ ఆడుతున్నారంట గాయస్. సాటర్డే సండే 2 రోజులు ఉంటుంది. ఇక ఈ ఎల్లో అండ్ గ్రీనే మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాచ్ అనమాట, ఆడడానికి రెడీ అవుతూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే గాయస్, ఇక్కడైతే 3 times ఫుడ్ ఫ్రీ. మన ఫుడ్డీస్కి అంతకన్నా ఇంకేం కావాలి, అంతే కదా. ఈ బ్లూ కలర్ బ్యాచ్ వాళ్ళతో అయితే ఆడుతూ ఉన్నారనమాట. ఇక మేమైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాం గైస్. ఇక ఇక్కడ వచ్చేసి క్యారెట్ హల్వా, దోశ, అలాగే ఆలు, ఇక చట్నీ, సేమియా, ఎగ్ కూడా ఉంది. నేను సాటర్డే అని తీసుకోలేదు. నాకైతే ఇది క్యారెట్ హల్వా అని తెలియక ఏదో కర్రీ అనుకొని దోశలో ముంచేసాను గైస్. తర్వాత మా ఫ్రెండ్స్ చెప్పారు అదే హల్వా అని. మీరు కూడా ఇలాంటి తింగర్ పని ఎప్పుడైనా చేసినారా, చేసింటే కామెంట్ చేయండి. ఇంకా మేము మధ్యాహ్నం ఏం తిన్నాము, అలాగే ఈవినింగ్ వరకు ఎలా ఎంజాయ్ చేసాము అనేది కింద వీడియోలో లింక్ ఇచ్చాను. అది 2 minutes వీడియోనే, ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ గాయ్స్ లైక్ చేయండి.